వెల్కమ్ బ్యాక్. మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారా? మీరు కట్టాల్సిన చలానాలు పెండింగ్లో ఉన్నాయా? అయితే వెంటనే కట్టేయండి, లేదంటే కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ దాటేసి రైమని దూసుకుపోయే స్పీడ్ బాబుల దూకుడుకు ఇకపై కళ్ళెం పడబోతోంది. చలానాలు ఎగ్గొట్టి తిరుగుతోన్న వాహనదారులను జైలుకు పంపేందుకు రెడీ అవుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేసి వెళ్తున్నటువంటి వాహనదారులకు చలాన్ల రూపంలో ఫైన్ విధిస్తున్నారు. అయితే ఇక నుంచి పెండింగ్లో ఉన్నటువంటి చలాన్లు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. కొన్ని ఏళ్లగా ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వ్యక్తులపైన వాహనాలను సీజ్ చేయడానికి కూడా రెడీ అయ్యారు. అవసరమైతే వారిపై ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి జైలుకు పంపేందుకు కూడా రంగం సిద్ధం చేశారు ట్రాఫిక్ పోలీసులు. పోలీసులు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. దాంతో ట్రాఫిక్ వైలేషన్స్ కు చెక్ పెట్టేందుకు జంక్షన్ల దగ్గర అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల సాయంతో నిబంధనలు పాటించని వాహనదారులకు చలానాలు విధిస్తున్నారు. అయితే కొందరే చలానాలు చెల్లిస్తున్నారు. ఎక్కువ మంది ఏమవుతుందిలే అంటూ చలానాలు కట్టకుండా యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. అలాంటి వారిని కటకటాల వెనక్కి పంపేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం ఒక తప్పైతే చలానాలు చెల్లించకపోవడం మరో తప్పంటున్నారు పోలీసులు. ఇలాంటి వారిని ఇక ఉపేక్షించేది లేదంటున్న ట్రాఫిక్ పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. 50% డిస్కౌంట్ సౌకర్యం కల్పించిన జరిమానాలు చెల్లించని వారిపై ఛార్జ్ షీట్లు దాఖలు చేసి జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. రిక్వెస్ట్ ఆల్ ద కమిటర్స్ దోస్ హూ హావ్ వైలేటెడ్ పెండింగ్ చలాన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా చలాన్స్ పే చేయడం వల్ల మంచిదని చెప్పేసి నేను వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. లేకపోతే ఛార్జ్ షీట్లు వేస్తాము. ఛార్జ్ షీట్లు వేస్తే మనకి ఎక్స్ట్రా వాళ్ళకి కోర్టు అటెండ్ కావాలి, ప్లస్ కోర్టు అటెండ్తో పాటు వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ చలాన్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సమ్ టైమ్స్ మళ్ళీ రిపీట్ చేస్తే ఈవెన్ ఇంప్రిజన్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మై రిక్వెస్ట్ ఆల్ ద వైలేటర్స్ ఇస్ దట్ ఇమీడియట్లీ టు పే చలాన్. ఈ ఏడాది జనవరిలో 2,39,535 చలానాలు జారీ చేయగా 6 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. 2009 నుంచి ఇప్పటి వరకు 40 లక్షల చలానాలకు 80 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అయితే జరిమానాల పేరుతో కోట్లు వసూలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు నిబంధనలపై వాహనదారులను చైతన్యం చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారిపై చలాన్ల రూపంలో వారికి ఫైన్ విధించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే డబ్బుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి కోట్లాది రూపాయలు చేరుతుంది. అయితే ఇదంతా బాగున్నప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి చలాన్ల విషయంలో మాత్రము పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నామంటూ కూడా ఓవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పెండింగ్ చలాన్లపై మాత్రము పోలీసులు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పెండింగ్ చలాన్లు విషయంలో మాత్రము ఖచ్చితంగా సామాన్య ప్రజానికానికి అవగాహన కల్పించిన తర్వాతే ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలనేది కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి డిమాండ్. కెమెరా పర్సన్ రవితో ప్రవీణ్ కుమార్, HM TV, హైదరాబాద్.